వెల్కమ్ టు అభినవ భారత్. నేను రఫీ. మనకి ఎవరైతే నిరుద్యోగులు ఖాళీగా ఉంటారో, ఎవరైతే హౌస్ వైఫ్స్ కానీ అంటే ఉద్యోగాలు చేయకుండా బిజినెస్లు చేసుకుంటూ చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ ఖాళీ టైం ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఓవరాల్గా ఇండియాలో చూసుకున్నా, తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కానీ మొత్తానికి అయితే స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది జనాలకి. స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలి, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి, ₹1,00,000 పెట్టుబడి పెట్టి ₹1,00,00,000 సంపాదించాలంటే వన్ టైము అంటే ₹1 పెడితే ₹100 వచ్చే విధంగా అయితే కొన్ని సిగ్నల్స్ కూడా మనకి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాం. ఇదే విధంగా ప్రజలు కూడా ఇదే నిజమని నమ్ముతూ ఉన్నారన్నమాట. అంటే నార్మల్గా చూసుకుంటే స్టాక్ మార్కెట్ గురించి ఇంతకుముందు అంత అవగాహన లేదు. స్టాక్ మార్కెట్స్ కేవలం కొంతమంది ఎవరైతే నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే చదువుకొని కొంతవరకు ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే పెట్టేవాళ్ళు స్టాక్ మార్కెట్లో. కానీ ఇప్పుడు చూసుకుంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ పెరిగిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో చూసి, ఇన్స్టాగ్రామ్లో చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్ అంతా కూడా ₹100 పెట్టండి మీరు ₹1000 అవుతాయి, 10 లక్షలు పెట్టండి ₹1,00,00,000 అవుతాయి, ₹1,00,000 పెట్టండి ₹1,00,00,000 అంటే ఈ విధంగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అంటే దుబాయ్ వెళ్తారు వీళ్ళు, దుబాయ్ వెళ్ళిపోయి అక్కడ ఫేక్ కార్లు ఏదైతే రెంట్కి ఇస్తూ ఉంటారు అనమాట, లంబర్గిని, ఫెరారీ లాంటివి. అక్కడ కార్ రెంట్కి తీసుకొని ఒక 5 స్టార్ హోటల్, ఒక సూట్ రూమ్ తీసుకొని ఒక 20,000 పెట్టి అక్కడ నుంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. మేము ఇట్లా ట్రేడింగ్లో సంపాదించిన డబ్బులతో ఈ కారు కొన్నాము, ఈ హోటల్స్లో 5 స్టార్ హోటల్స్లో తిరుగుతున్నామని అయితే చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఎవరైతే అవధూత్ సాతే అనే ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడో ఈయనకి 10 లక్షల మంది అంటే 1 మిలియన్ దాదాపుగా 10 లక్షల మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు యూట్యూబ్లో. ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన ఏం పెట్టుకున్నాడంటే అవధూత్ సాత్ ట్రైనింగ్ అకాడమీ అనేది పెట్టుకోవడం జరిగింది. అంటే ఈయన ఒక అకాడమీని రన్ చేస్తుంది. దేనికి సంబంధించి? ట్రేడింగ్ సంబంధించి నేర్పించడం. అంటే నార్మల్గా సెబీ రూల్స్ ప్రకారం మనకి ఏదైనా స్టాక్ మార్కెట్ ఉందంటే ఆ ట్రాన్సాక్షన్స్ కానీ ఆ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఎవరు ఏం చేస్తున్నా సరే సెబీ అండర్ కంట్రోల్లో పనిచేయాల్సి ఉంటుంది. సెబీ ఏదైతే రూల్స్ పెడుతుందో ఆ రూల్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఏదైనా చూసుకుంటే ఎవరైనా ఏం ట్రాన్సాక్షన్ చేసినా, ఏ కంపెనీ రిజిస్టర్ అవ్వాలన్నా, ఏ స్టాక్ పెరుగుతున్నా తగ్గుతున్నా ప్రతిదీ కూడా థర్డ్ ఐ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏదైతే సెబీ ఉన్నదో సెబీ అండర్ కంట్రోల్లో పనిచేయాల్సి ఉంటుంది స్టాక్ మార్కెట్. అక్కడ ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయో కంపెనీస్ మధ్యన, ఎవరైతే ఇన్వెస్టర్ల మధ్య జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా సెబీ కంట్రోల్లో జరుగుతాయి. సెబీ కొంతవరకు సెబీ కొన్ని రూల్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ రూల్స్ ప్రకారమే వీళ్ళు నడుచుకోవాలి. అయితే ఎవరైనా స్టాక్ మార్కెట్ల గురించి చెప్పి ఇన్ఫ్లుయెన్సర్లు మీరు ₹100 పెడితే ₹1000 వస్తాయి, ₹1000 పెడితే 10,000 వస్తాయి, 10,000 పెడితే ₹1,00,000 ఇలా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే చెప్తూ ఉన్నారో దానికి సంబంధించిన ఆ రిలేటెడ్ సంబంధించిన ఈయన కూడా ఏంటంటే యూట్యూబ్లో 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అట్లానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే వీళ్ళందరినీ చూసుకొని వీళ్ళందరూ కూడా మభ్యపెట్టి ఈయన ఏం చేసిందంటే ట్రైనింగ్ ఇస్తున్నా అంటే స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఇవ్వడం వరకు అయితే అది పర్మిషన్ ఉంది. అంటే స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ షేర్ చేయొచ్చు. ముందు ఒక డిస్క్లైమర్ ఇచ్చి ఇది ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది కాబట్టి నేను ఎడ్యుకేషన్ మీకు చెప్తున్నాను, దీన్ని మీరు మీ సొంతంగా చేసుకోవాలని చెప్పేసి అయితే డిస్క్లైమర్ ఇచ్చి ఈయన చెప్పాల్సి ఉంటుంది, ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఛార్జ్ చేస్తూ ఉంటారు, 5,000 10,000 ఛార్జ్ చేస్తూ ఉంటారు. అంతవరకు అయితే సెబీ వాళ్ళ జోలికి రాదు. మీరు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు, మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ని షేర్ చేస్తున్నారు, అంతేగాని మిగిలిన విషయాల్లో జోక్యం చేసుకోదనమాట. అంటే వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది, షేర్ చేస్తున్నారు కాబట్టి ఆ నాలెడ్జ్కి సంబంధించిన విషయంలో, ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో సెబీ జోక్యం చేసుకోదు. ఎక్కడ సెబీ జోక్యం చేసుకుందంటే నేను విషయంలో ఇదే మెయిన్ పాయింట్, కీలకమైన ఇక్కడ మార్పు వచ్చింది. ఎక్కడ అంటే సెబీ ఎట్లా కనిపెట్టిందంటే ఈయన ఇంతమంది ఫాలోవర్సు అంటే ఈయన ఎట్లా చేస్తాడంటే యూట్యూబ్లో కూడా రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఈయన దగ్గర 100 మంది పనిచేస్తూ ఉంటారు. అంటే ఒక స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఇచ్చే కోచింగ్ సెంటర్ దగ్గర అంతమంది పనిచేయాల్సిన అవసరం ఏముంది? ఒక 2-3 ట్రైనర్లు ఉంటారు, ఒక 10 మంది స్టాఫ్ ఉంటారేమో. కానీ ఈయన దగ్గర మాత్రం చాలామంది ఉంటారు స్టాఫ్. వీళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే పేరుకి వీళ్ళు వచ్చేసి స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఇస్తారు. కాకపోతే అక్కడ స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఒకటే కాదు వీళ్ళు ఇచ్చేది. స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఇచ్చుకుంటే పెద్ద స్కామ్ చేస్తారనమాట. ఏ అయితే పిన్నీ స్టాక్స్ అని ఉంటాయి. పిన్నీ స్టాక్స్ అంటే ఏంటంటే ₹10 ₹20 ఉండే స్టాక్స్ని పెన్నీ స్టాక్స్ అంటారు. ఈ చిన్న స్టాక్స్ అనమాట. వీళ్ళు పిన్నీ స్టాక్స్ని ఏం చేస్తారంటే ప్రమోట్ చేస్తారు వీళ్ళు. ఈయన స్టాక్ మార్కెట్ కోర్సులో ట్రైనింగ్లో ఏదైతే చెప్తూ ఉంటాడో క్లాసెస్లో చెప్తూ కూడా ఈయన కొంతవరకు ఏం చేస్తారంటే పిన్నీ స్టాక్స్ని ప్రమోట్ చేస్తూ ఈ స్టాక్స్ మంచిగా ఉంటాయి, ఈ స్టాక్స్ కొనండి అంటే స్టాక్ మార్కెట్లో ఇవి కొనండి కొనకూడదని చెప్పడానికి ఆయన పర్మిషన్ లేదు. ఎందుకు లేదు అంటే సెబీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఆ పర్మిషన్ ఉంటుంది. అంటే ఒక స్టాక్ని ఎనాలిసిస్ చేసి ఆ స్టాక్ కొనొచ్చా కొనకూడదా అనేది ఒక అడ్వైస్ ఇవ్వడానికి కేవలం సెబీ రిజిస్టర్ ఎవరైతే ఉంటారో, అంటే సెబీ మనకి కొన్ని ఎగ్జామ్స్ పెడుతుంది. ఎగ్జామ్స్ పెట్టినప్పుడు అవి క్వాలిఫై అయితే మాత్రమే సెబీ రిజిస్టర్డ్ అని చెప్తారు. ఆ పర్సన్ సెబీ రిజిస్టర్డ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నాడో అవధూత్ సాతే అని ఆయన సెబీ రిజిస్టర్ కాదు, సెబీ రిజిస్టర్ కంపెనీ కూడా కదా ఆయన జస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్. అంతేగాని వీళ్ళు ఏం చేస్తారంటే పెన్నీ స్టాక్స్ని ప్రమోట్ చేసుకుంటూ కాల్స్ ఇస్తూ ఉంటారు లైవ్లో. అంటే ఇప్పుడు ఒక స్టాక్ ఉంది, ఏఐనా స్టాక్ ఉంది, అది పెన్నీ స్టాక్ అనుకోండి, అది ₹10 ఉంది అనుకోండి. మీరు ఈయన క్లాస్ దాదాపుగా సపోజ్ ఒక ఉదాహరణకి 1,00,000 మంది ఫాలో అవుతున్నారు. దాంట్లో ఒక 10,000 మంది అయినా ట్రేడింగ్ చేస్తున్నారు ఈయన క్లాస్ అనుకుంటూ. అంటే ఆయన పెన్నీ స్టాక్ని ₹10 ఉంది కదా, ఈ పెన్నీ స్టాక్ మీకు పెరిగే అవకాశం ఉందంటే 10,000 మంది కొన్నప్పుడు ₹10 స్టాక్ కాస్త ₹100 అవుతుంది. ₹100 అయినప్పుడు ఏమవుతుంది అంటే ₹100లో మిగిలిన రిమైనింగ్ ఉంటారు కదా, ఎవరైతే పెన్నీ స్టాక్ సంబంధించిన వేరే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే స్టాక్లు అమ్మేసుకొని వీళ్ళు కూడా కొనుక్కుంటారు. ఎప్పుడు తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కుంటారు, ఒక్కసారి పెరుగుతుంది కదా, పెరిగినప్పుడు వీళ్ళు కూడా అమ్ముకుంటారు.
వీళ్ళు అమ్ముకున్న విషయం వీళ్ళ స్టూడెంట్స్కి చెప్పడు. ఏదైతే పెన్నీ స్టాక్ 10 రూపాయలు ఉందో 100 రూపాయలకి వెళ్ళిన తర్వాత అట్లనే ఉంచమంటాడు. అక్కడ ఉన్న తర్వాత వీళ్ళు ఏదైతే కొనుక్కుంటారో వీళ్ళకి సంబంధించిన మనుషులు వీళ్ళకి చెప్తాడు అమ్మేయండి అని. అమ్మేసిన తర్వాత 100 రూపాయలు అమ్మేసిన తర్వాత మళ్ళీ సడన్గా ఎంత అంటే మీరు నమ్మరు కూడా నమ్మలేరు, గెస్ కూడా చేయలేరు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 1-2 సెకండ్స్లో 100 రూపాయలు ఉన్న స్టాకు మొత్తం డ్రాస్టిక్గా పడిపోయి 5 రూపాయలు కూడా పడిపోద్ది. ఇంకా అది లేగదు, అది పుష్ అవ్వదు. ఈ విధంగా వీళ్ళు స్కామ్ చేస్తున్నారు అనమాట. ఇది కనిపెట్టింది సెబీ. ఇది ఈయనొక్కడే కాదు, రెగ్యులర్గా మీరు చూసుకుంటే టెలిగ్రామ్లో మీకు ఫోన్స్ వస్తూ ఉంటాయి. టెలిగ్రామ్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి. 2,000 రూపాయలు 3,000 రూపాయలు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళు కాల్స్ ఇస్తూ ఉంటారు. మీరు చూడొచ్చు, కొంతవరకు స్టాక్ మార్కెట్ అవగాహన ఉన్న వాళ్ళకి నేను చెప్పేది మొత్తం అర్థమవుతుంది అనమాట. మీరు ఫ్యూచర్లో మోసపోకూడదు అంటే నేను చెప్పిన కొన్ని విషయాలు మైండ్లో పెట్టుకోండి. అప్పుడు మీరు కూడా ఇలాంటి స్కామ్లు బారిన పడరు. మీకు ఎవరైనా కాల్ చేసి మీరు 1,000 రూపాయలు పెట్టుబడి పెట్టండి, మేము దాన్ని 10,000 చేసి చూపెడతాం, మీరు మాకు జస్ట్ నెలకు 2,000 ఇస్తే చాలని చెప్తారు. అయితే వాళ్ళకి ఆ పర్మిషన్ ఉండదు. ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ ఉంటారు కదా, మ్యూచువల్ ఫండ్స్ అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్లు మనం పెడతాం కదా, అక్కడ సెబీ రిజిస్టర్ మనుషులు ఉంటారు, సెబీ రిజిస్టర్ కంపెనీలు అవి ఉంటాయి. మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినప్పుడు ఏమైందంటే మనం 10,000 పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బ్లైండ్గా చేయరు, మనకి రెస్పాన్సిబుల్గా ఉండాలి కాబట్టి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పెట్టిన డబ్బులు 10,000 అనుకోండి, ఆ 10,000 రూపాయలు కూడా 10 కంపెనీలో పెడతారు. 1,000 రూపాయలు 1,000 రూపాయలు 1,000 రూపాయలు లాగా. పర్ సపోజ్ ఒక 4 కంపెనీలు లాస్ వచ్చినా సరే 6 కంపెనీలు ప్రాఫిట్ ఉంటుంది. అప్పుడు ఓవరాల్గా సెట్ అయిపోద్ది అనమాట, అంటే ఓవరాల్గా బ్యాలెన్స్ అయిపోద్ది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇదంతా మార్నింగ్ 9:15కి అంటే 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది, స్టాక్ మార్కెట్ సోమవారం నుంచి శుక్రవారం వరకు. ఈవినింగ్ 3:30 క్లోజ్ అవుతుంది. మార్నింగ్ ఎప్పుడైతే 9:50కి ఓపెన్ అవుతుందో అప్పుడు రెడీగా ఉంటారు వీళ్ళు, క్లాసులు చెప్పుకుంటూ రెడీగా పెన్నీ స్టాక్స్ని ఎట్లా లేపుదాం ఎట్లా తగ్గిద్దామని చెప్తారు. ఫస్ట్ ఒకటి చెప్తారు, మీకు ఒక కాల్ ఇస్తారు. అంటే కాల్ అంటే ఏంటంటే ఇట్లా కొనండి అమ్మండి అని చెప్తారు. దానికి మీకు ఒక 5,000 10,000 లాభం వస్తుంది. సెకండ్ చూసుకుంటే మొత్తం పోతాయి. మీరు ఆ 10,000 5,000 ఏదైతే సంపాదించారో దాంతోపాటు మీరు పెట్టిన 1,00,000 రూపాయలు కూడా పోతాయి. మొత్తం ఒకసారి డాస్టిక్గా పోతుంటారు. ఎందుకు పోతాయి ఇలా అంటే వీళ్ళు చేసే టెక్నిక్స్. ఈయననే కాదు, ఎవరైతే స్టాక్ మార్కెట్లకు సంబంధించి కాల్స్ ఇస్తాము మేము, మీరు నెలకు 2,000 కట్టండి 3,000 కట్టండి అని టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ చేయించుకుంటారో ఈ బ్యాచ్ మొత్తం ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే. ఎప్పుడైనా సరే మీరు 100 రూపాయలు పెట్టినప్పుడు మీకు ₹1 ₹2 అంటే ఒక 1% 2% లేదంటే ఒక 10% వస్తుంది. అంటే మీరు కొంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు. అంతేగాని ఏదైతే ఈ డే ట్రేడింగ్ అంటారు అన్నమాట, ఈ డే ట్రేడింగ్లో ఎలా ఉంటుందంటే 100 రూపాయలు పెడితే 100 కూడా వస్తాయి, డబుల్ అవుతాయి. అది ఎప్పుడు అవుతుంది? ఎప్పుడో ఒకసారి అవుతుంది. ఎప్పుడో ఒకసారి అయ్యేదానికి మనం పద్దాలు పెట్టుకుంటూ పోతే మనం పెట్టుకున్న డబ్బులన్నీ పోతాయి. అదే సెబీ ఏంటంటే సెబీ అండర్ కంట్రోల్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటుంది కాబట్టి ఈయన పెద్ద మార్కెట్ కాబట్టి 546 కోట్లు అయితే సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి వాటిని ట్రాన్సాక్షన్లన్నీ ఆపేసింది, రికవరీ చేద్దామని కూడా చూస్తుంది. అంటే ఈయన చేసిన తప్పేంది, స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పిండు, తర్వాత కాల్స్ ఇచ్చుకుంటూ పెన్నీ స్టాక్ని ప్రమోట్ చేసిండు. ఇదే విధంగా చాలామంది చేస్తున్నారు కానీ ఈయన పెద్ద తలకాయ కాబట్టి ఈయన పట్టేసిరు. ఎప్పుడైనా సరే 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు మీరు స్టాక్ మార్కెట్లో నేర్చుకొని ఏదైతే ఫ్రీ వెబ్సైట్లు ఉంటాయో వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇన్వెస్ట్మెంట్లు పెట్టి, అంటే డబ్బులు ఉండవు, ఫ్రీ క్యాష్ ఉంటుంది, డమ్మీ క్యాష్ ఉంటుంది, దాంట్లో ఫ్రీగా నేర్చుకున్న దాని తర్వాత మీకు అర్థమవుతుంది మీరు చేసే గెస్, మీరు ఏదైతే మీరు అనాలిసిస్ చేస్తున్నారో ఈ స్టాక్ పెరుగుతుంది ఈ స్టాక్ తగ్గుతుందని, దాని తర్వాత మీరు రియల్ టైంలోకి రావాలి. కనీసం అట్లీస్ట్ 1 to 2 years అయితే పడుతుంది దీనికి. కానీ మీరేం చాలామంది ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో 4 వీడియోలు చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే వీడియో వస్తుంది, వాడు దుబాయ్లో ఉంటాడు, ఫెరారీ కార్ వేసుకొని తిరుగుతాడు. లేకుంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో మీరు 100 రూపాయలు పెట్టి 100 రూపాయలు పెట్టిన దగ్గర 1,000 రూపాయలు వచ్చినాయి కదా అని చెప్పేసి వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేసి కూర్చోబెడతారు. మీరు ఎప్పుడైతే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఓపెన్ చేస్తారో ఇన్ఫ్లుయెన్సర్స్ అనే ఒక ముసుగులో ఇలాంటి ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంది, నలుగురు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే మంచిగా చేయాలి, కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చెడు చేస్తారు. వీళ్ళేంది ఇన్ఫ్లుయెన్సర్ అనే ముసుగులు ఏం చేస్తారంటే ఇలా చేస్తే ఇలా డబ్బులు వస్తాయి, 100 రూపాయలు పెడితే 1000 వస్తాయి, 1000 పెడితే 10,000 వస్తాయి, 10,000 పెడితే 1,00,000 వస్తాయి అని చెప్పేసి ప్రమోట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, కింద లింక్ ఇస్తారు, వాళ్ళది టెలిగ్రామ్ లింకో లేదంటే వాళ్ళ నెంబర్ ఏదో ఒకటి ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు మీరేం చేస్తారు, కింద లింక్ క్లిక్ చేస్తారు, వెళ్ళిపోతారు, జాయిన్ అవుతారు. ఈయన వెబ్సైట్ చెక్ చేస్తే ఒకసారి మీరు కూడా చెక్ చేయొచ్చు. ఈయన వెబ్సైట్లో ఏముంటుంది తెలుసా, ఏదైతే స్టాక్ మార్కెట్ సంబంధించిన రేటెడ్ కోర్స్ ఉందో అది తెలుగులో ఉంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, కన్నడలో ఉంది, తమిళ్లో ఉంది. అంటే అన్ని ఓవరాల్ ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజ్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా మొత్తం కూడా కవర్ చేసింది అనమాట. అంటే 546 కోట్ల రూపాయలను సంపాదించిందంటే మామూలు విషయం కాదు. సెబీ దీని మీద ఫోకస్ చేసి సీజ్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా సరే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్లో కానీ ఇట్లాంటి ఎక్కడైనా కానీ మీకు ఇట్లా లింక్స్ కానీ ఏదైనా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వచ్చినప్పుడు మీరు అవగాహన తెచ్చుకున్న తర్వాత మీరు ముందుకు వెళ్ళండి. అంతేగాని వేరే వాళ్ళు ఇచ్చే కాల్స్ ద్వారా కానీ వేరే వాళ్ళు ఇచ్చే సజెషన్ ద్వారా కానీ మీరు వెళ్ళకండి. ఎందుకంటే ఈరోజు ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అనమాట. అంటే మనం గూగుల్ సెర్చ్ చేసుకుంటే మనకు అన్నీ కూడా ఫ్రీ కోచింగ్ ఉంటాయి, ఫ్రీగా దొరుకుతాయి. మీరు ఎవరి దగ్గర కోచింగ్ తీసుకున్నా సరే ఒక 10,000 రూపాయలు పెట్టి తీసుకోండి, ఒక 10,000 5,000 ఉంటుంది కోర్సు. ఆ కోర్సు తీసుకున్న తర్వాత బయటకు వచ్చేసి మీ సొంతంగా అనాలిసిస్ చేసుకొని 1-2 years కష్టపడి నేర్చుకున్న తర్వాత మీరు రియల్ టైంలో అంతేగాని ఇట్లా ఇలాంటి వాళ్ళు చెప్పడం వల్ల వచ్చారని చెప్పేసి మీరు డబ్బులు పెట్టుకుంటే చాలామంది సూసైడ్ చేసుకున్నారు స్టాక్ మార్కెట్ వల్ల. చాలామంది 100 మంది 1000 మంది సూసైడ్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ ఎంత ప్రమాదకరమో స్టాక్ మార్కెట్లు, నాలెడ్జ్ లేని స్టాక్ మార్కెట్లు కూడా అంతే ప్రమాదకరం. బెట్టింగ్ యాప్స్ ఎంత ప్రమాదకరమో, బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది 1000 మంది చనిపోతున్నారో సేమ్ అంతే విధంగా స్టాక్ మార్కెట్ వల్ల కూడా చనిపోతున్నారు. నాలెడ్జ్తో కూడిన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వేరు, నాలెడ్జ్ లేకుండా ఇలాంటి వాళ్ళు చెప్పడం వల్ల, ఇలాంటి వాళ్ళ ద్వారా
మనం కాల్స్ కొని కాల్స్ ఇచ్చినప్పుడు మనం స్టాక్స్ కొని అమ్మటం కూడా అంతే డేంజర్. బెట్టింగ్ యాప్స్ ఈక్వల్ టు నాలెడ్జ్ లేని స్టాక్ మార్కెట్స్ అని చెప్పొచ్చు ఈజీగా. అందుకనే మీరు అంత తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి, వేలకు వేలు పెట్టకండి, లక్షలు పెట్టకండి. చాలామంది ఇంటికాడ భూములు అమ్మి, బంగారం అమ్మి, ఇంకా బండ్లు అమ్మి, కార్లు అమ్మి, ఇవన్నీ అమ్మి కూడా వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ఎంత ప్రమాదకరమో స్టాక్ మార్కెట్, నాలెడ్జ్ లేని స్టాక్ మార్కెట్ కూడా అంతే ప్రమాదకరం. కాబట్టి మీరు చూసి మెలగండి. ఏదైనా మీ క్యాట్స్ వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ₹1 పెడితే ₹10 ఎప్పుడూ రాదు. ఎప్పుడైనా మనం ₹10 పెట్టినప్పుడు ₹1 కోసం ఆశించవచ్చు. కానీ ₹1 పెట్టి ₹10 ఆశించడం అయితే 100% రాంగ్ అది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దీని పట్ల అయితే ప్రజలు అవగాహన పెంచుకోవాలి. థ్యాంక్ యూ.